Nobody can stop this flow. Hallelujah. 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 కాల్చబడినప్పుడు పరిశుద్ధపరచబడుతున్నాం అని మనం విన్నాం. దేవుని యొక్క చిత్తం ఆయన సూచనగా ఎలా చూపిస్తున్నారు అని కొన్ని విషయాల్ని చూద్దాం. రండి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 10, 9, 10. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 9, 10 వచనములు చదువుకుందాం. వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొనెను, ఏ వైపునకైనను తిరగక అవన్నీ చక్కగా నెదుటికి పోవుచుండెను. ఆ 4 ఎదుట ముఖరూపములు మానవ ముఖము వంటివి, కుడి పార్శ్వపు రూపములు సింహముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి, 4 పక్షిరాజ ముఖము వంటి ముఖములు కలవు. చాలండి, ఆలోచిద్దాం. దేవుని యొక్క సింహాసనపు ప్రభావ దర్శనం అండి ఇది ఎటువంటి దర్శనం? దేవుని యొక్క సింహాసనపు ప్రభావ దర్శనం. ఇందులో ఆయన అనేక విషయాలను చూపిస్తున్నారు. ఎటువంటి విషయాలు తెలుసా? ఎలా కలిసి ఉండాలి, ఐక్యత అంటే ఎలా ఉండాలి, ఈ సింహాసనం ధ్యానిస్తే అర్థమవుతుంది. ఎలా కదలాలి, ఏకాత్మ కలిగి ఎలా కదలాలో ఈ సింహాసనాన్ని ధ్యానిస్తే మనకి అర్థమవుతుంది. ఇప్పుడు అవన్నీ విషయాల్లోకి మనం వెళ్ళట్లేదు, కానీ ఇక్కడ ఈ సింహాసనంను మోస్తున్నట్టుగా కనిపిస్తున్న, లేదా మొట్టమొదటిగా కనిపిస్తున్న ఆకారములు ఇవి కెరూబులే. నిజానికి ఈ కెరూబులు మొదటిగా గుర్తు పట్టని సమయంలో, అంటే కనిపిస్తున్నది కెరూబులు అని గుర్తు పట్టని సమయం యెహెజ్కేలు గారు ఒక్కొక్క దాన్ని వివరిస్తున్నారు. 5వ వచనం కనుక చూస్తే, దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనపడెను, వాటి రూపము మానవ స్వరూపము వంటిది అని చెప్తున్నారు. ఈయనకు మొత్తం అగ్ని గోళముగా మొట్టమొదటిగా కనపడింది. ఒక తుఫాను వలె కనపడ్డది. మేఘములు భయంకరమైన తుఫాను వలె వచ్చేస్తుంటే ఎలా ఉంటుందో ఆకాశంలో మొదటిగా అలా కనబడింది. కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత అది అగ్నిగోళం అని అర్థమైంది. ఇంకొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత అది అగ్ని లోపల ఇంకా జీవులు ఉన్నాయని, వాటి ముఖరూపములు కూడా కనపడడం ప్రారంభమైంది. చూడండి, మన జీవితంలో కూడా మొట్టమొదటిగా చూస్తున్నప్పుడు వాక్యం ఒక ఓవర్వ్యూ అర్థమవుతుంది. తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్ళినప్పుడు ఇంకొంచెం అర్థమవుతుంది. ఇంకా మరలా చదివినప్పుడు, మరలా గ్రహింపచే శక్తిని దేవుడు అనుగ్రహించినప్పుడు ఇంకా కొంచెం లోపలికి అర్థమవుతుంది. నువ్వు ఎంత లోపలికన్నా వెళ్ళు, నువ్వు ఎంత లోతుకైనా వెళ్ళు, ఇంకా అందులో నుంచి ఊరెడి బుగ్గ వలె అనేక జలములను దేవుడు లోపల దాచిపెట్టారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, జస్ట్ పాదాల వరకు తడిచిన అనుభవం ఉంటుంది, మోకాళ్ళ వరకు తడిచిన అనుభవం ఉంటుంది, నడుములోతు తడిచిన అనుభవం ఉంటుంది, ఇక మునిగి తేలుతున్న అనుభవం కూడా ఉంది కదా. ఇది ఎంత సత్యమో అలాగనే ఒక్కొక్క విషయం యొక్క గ్రహింపు లెవెల్స్ కూడా అలాగే ఉంటాయి. గ్రహింపచే శక్తిలో, వివేకంలో కూడా అలాగ లెవెల్స్ ఉంటాయి. విశ్వాసంలో ఎలా అయితే లెవెల్స్ ఉన్నాయో, వివేకములో కూడా అలా డీపర్ అండర్స్టాండింగ్
లేదా హయ్యర్ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉంటాయి. హల్లెలూయా. ఇదిగో అటువంటి అండర్స్టాండింగ్ లెవెల్స్ కావాలని మొట్టమొదటిగా ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ 4 జీవుల వలె కనిపిస్తున్న వాటి యొక్క ఎదుటి ముఖ రూపములు ఎలా ఉన్నాయట? మానవ ముఖం ఒకటి, కుడి పార్శ్వపు రూపములు ఎలా ఉన్నాయట? సింహ ముఖం వంటివి. ఎడమ వైపు ఉన్న ముఖములు ఎద్దు ముఖం వంటివే. 4 కూడా పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు అని మనం చూస్తున్నాం. ఈ ముఖ రూపములు మనకి ఏవో సూచిస్తున్నాయి. పక్షిరాజు యొక్క ముఖం అక్కడ ఉండడం, అడవికి సింహం రాజే కదా, అటువంటి ఒక రూపం అక్కడ ఉండడం, ఇవన్నీ కూడా మనకేవో సూచిస్తున్నాయి. రండి మనం ఇంకొక ఏరియాకు కూడా వెళ్దాం. వీటన్నిటికీ కూడా హస్తములు ఉన్నాయని, మానవ హస్తం వంటి హస్తములు ఉన్నాయని, ఆ హస్తములు ఆ లోపల మరుగుతూ ఉన్న ఆ నిప్పులను తీసి బయటికి ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు కొన్ని లోపలికి ఈ జీవుల మధ్యలోనికి కూడా కొన్ని కెరూబులు ఎగురుకుంటూ లోపలికి వెళ్ళగలవు, బయటికి రాగలవు. అది కూడా మనం గమనించాలి. సెరాపులు కూడా వెళ్ళి అక్కడ ఎదురు చూస్తూ ఆ లోపల నుంచి ఇచ్చిన నిప్పురవ్వని పట్టుకుని ఎగురుకుంటూ వచ్చి వాటిని ఆ నిప్పుతో ఏం చేయవలనో ఆ కార్యములు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకొక ఏరియాకు కూడా వెళ్దాం రండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నేను చదువుతాను, చూడండి. 7వ వచనం ఒకసారి చూడండి. మొదటి జీవి సింహము వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుష్యుని ముఖం వంటి ముఖం కలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఆ మాటను కొంచెం జాగ్రత్తగా చూద్దాం. ఈ 4 జీవులకి 8వ వచనంలో ప్రతి జీవికి 6 రెక్కలున్నాయట. అవి చుట్టూను రెక్కలు లోపల బయట లేదా లోపటను కన్నులతో నిండి ఉన్నాయట. ఇటువంటి జీవుల్ని అక్కడ యోహాను గారు చూస్తున్నారు. పరలోకమందు ఒక తలుపు కనబడింది. అది తెరవబడిన తర్వాత ఆయన అనేక మాటలు వింటూ చూస్తూ ఉన్న ఒక అనుభవం. 2వ వచనంలో ఒకసారి చూడండి. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆ సింహాసనంలో నుండి వస్తున్న స్వరములు, మెరుపులు, ధ్వనులు అన్నీ అక్కడ చూస్తున్నారు. ఎవరు? యోహాను. అక్కడి నుండే ఒక 4 జీవుల్ని అతను చూస్తున్నాడు. 6వ వచనం ఒకసారి చూడండి. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. వాళ్ళు ఏం చూస్తున్నారో వాటిని వారు ఆల్రెడీ ఎరిగి ఉన్న వాటితో పోల్చి చెప్తున్నారు. ఆ సింహాసనమునకు మధ్యను
సింహాసనము చుట్టూను, ముందు వెనక, ఇవన్నీ ఏరియాల్లో అంటే 4 దిక్కులా కూడా కన్నులతో నిండిన 4 జీవులు ఉన్నాయట. మనం యెహెజ్కేలు గారి దగ్గరికి వచ్చిన సింహాసనమును చూస్తే కూడా ఈ 4 ముఖ రూపములు కనపడుతున్నట్టుగా చూస్తున్నాం. ఈ 4 జీవులకి ఉన్న ముఖ రూపములు సేమ్ టు సేమ్ ఉన్నాయి చూడండి. సింహం, దూడ లేదా ఎద్దు, ఇక మనిషి ఇంకొక రూపం, పక్షిరాజు రూపం. ఇది ఒక్కొక్క అసైన్మెంట్ని మనకి సూచిస్తున్నాయి. యేసు ప్రభు యొక్క నామములు ఎలా అయితే ఆయన ఏం చెయ్యబోతున్నారో సూచిస్తుందో, ఈ ముఖ రూపములు కూడా ఆయన స్వభావమును, ఆయన మిషన్ను సూచిస్తున్నాయి. హల్లెలూయా. ఈ పక్షిరాజు యొక్క ముఖం వంటి ఈ రూపం ఏమి సూచిస్తుంది అంటే అలా ఎత్తైన ఒక అనుభవం సూచిస్తుంది. అంతేకాదు, సంఘమును ఆయన ఎలా ఆయన రెక్కల మీద ఎక్కించుకుని వెళ్తారో అనేది కూడా సూచిస్తుంది. ఐగుప్తులో నుండి కనాను మార్గంకు తీసుకొచ్చే సమయం, ఐగుప్తులో నుండి అంటను ఐగుప్తు యొక్క పాశముల నుండి, ఐగుప్తు యొక్క చెరలో నుండి విడుదల చేసి గద్ద రెక్కల మీద ఎక్కించుకొని వచ్చినట్లుగా దేవుడు ఇశ్రాయేలీలను తీసుకుని వచ్చిన అనుభవం ఉంది. అదేవిధంగా ఈ లోకంలో నుండి కూడా ఆయన సంఘమును అదే విధంగా తీసుకుని వెళ్తారు. ఒకసారి చూడండి, నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. నేను ఐగుప్తీలకు ఏమి చేసి తినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. ఇప్పుడు ఒక ప్రశ్న అడగనివ్వండి. పస్కా పండుగ ముగించుకొని పస్కా బలి పశువు యొక్క రక్తమును డోర్ పోస్ట్ మీద హిసోప్తో పామి పూసి, తర్వాత మరుసటి దినం వారందరూ కూడా ఐగుప్తును విడిచి బయలుదేరిన అనుభవం ఉందే. ఆ అనుభవంలో ఎక్కడైనా సరే ఒక గద్ద వచ్చి 6 లక్షల మంది కాల్బలంను ఎక్కించుకొని సీనాయి కొండ దగ్గరికి తీసుకుని వచ్చారా? అలా రాసి ఉందా ఎక్కడైనా? ఆలోచించరే, మాట్లాడరే. లిటరల్ మీనింగ్లో అలా ఆయన తీసుకుని రాలేదు, కానీ ఆయన మిషన్ అదే అయి ఉండెను. దాని నెరవేర్పు మనం అలా లిటరల్ మీనింగ్లో మనం చూస్తే మనకి గ్రహింపులోనికి రాదు. ఇప్పుడు చూడండి, ఎవరిని మింగుదునా అని
గర్జించు సింహం వలె అపవాది చూస్తున్నాడు అంటే సింహం రూపంలో వచ్చి నోరు తెరుచుకొని మింగుతాడా? కాదే. వేటగాడు ఊరిలో నుండి పక్షి తప్పించుకున్నట్లుగా నువ్వు తప్పించుకో అని వాక్యం చెప్తున్నప్పుడు అంటే నువ్వు ఒక పక్షిలాగా తయారవ్వు, అప్పుడు తప్పించుకోగలవు అని చెప్తున్నారా? కాదే. ఆ పోల్చి ఏమి చెయ్యాలో చెప్తున్నారు. అదే విధంగా ఈ పక్షి రాజు చూపిస్తూ ఆయన మిషన్ని ఆయన మనకి తేటగా చూపిస్తున్నారు. దయచేసి అర్థం చేసుకుందాం. ఐగుప్తులో నుండి ఆయన తన యొద్దకు చేర్చుకున్న విధానం మొత్తం ఆయన ఎలా సూచిస్తున్నారు? గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. ఆ మొత్తం అక్కడి నుంచి అంటే ఐగుప్తులో నుండి మీరు విస్తరించకుండా మిమ్మల్ని ఆపి మిమ్మల్ని కఠినమైన సేవలు చేయించుకుంటూ మీ ప్రాణములు విసిగిస్తూ మిమ్మల్ని మీ మీద అసూయపడుతూ మీ మీద కఠినమైన వైఖరిని చూపించిన వారి యొద్ద నుండి మిమ్మల్ని నేను గద్ద రెక్కల మీద నుండి ఎక్కించుకొని బయటికి తీసుకొచ్చిన అనుభవం ఒకటి ఉంటే ఎలా ఉంటుందో అలా మిమ్మల్ని ఎక్కించుకొని వచ్చాను అని చెప్తున్నారు. ఆ కాపుదల అలా ఉంటుందని అర్థం. వారిక బయటికి వచ్చిన తర్వాత ఆజ్ఞల మార్గంలో నడిపిస్తూ ఎంతో ప్రత్యేకమైన జనాంగంగా వాళ్ళని వేరుపరచి ఎదిగింపజేయాలని ప్రభు ఉద్దేశం కదా. ఇలా ఉంటుండగా ఇప్పుడు మనం చూస్తున్న ఆ సింహాసనంలో ఉన్న జీవుల యొక్క ముఖరూపముల్లో ఒక ముఖరూపం ఈ పక్షిరాజు యొక్క ముఖరూపం. అది ఎగ్జాక్ట్గా ఏం సూచిస్తుంది అంటే ఆయన యొక్క ప్రణాళికను సూచిస్తుంది. ఆయన యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయి అనే దాన్ని సూచిస్తుంది. నమ్మండి, భూమి మీద నుండి ఆయన తన ఏర్పాట్లో ఉన్న వారిని కూడా ఆయన యొద్దకు చేర్చుకునే విధానం కూడా ఎగ్జాక్ట్గా ఇలాగనే గద్ద రెక్కల మీద ఎక్కించుకొని వెళ్ళిన అనుభవంలోనే ఉంటుంది. ఆమేన్. ఎంతమంది గ్రహిస్తున్నారు? ఒక పక్షి రాజు యొక్క ముఖరూపం అక్కడ ఉన్నది అంటే దాని అర్థం పక్షిరాజును పూజించమని కాదండి. ఒక సింహరూపం ఉన్నది అంటే దాని అర్థం ఒక సింహమును లిటరల్గా పూజించమని కాదండి. ఆయన యొక్క స్వభావమును చూపిస్తున్న ఒక ముఖరూపం మాత్రమే. మానవ ముఖరూపం చూపిస్తున్నప్పుడు ఆయన యొక్క మిషన్, మనుష్య కుమారుడుగా ఆయన చేసిన కార్యమును చూపిస్తున్న ఒక ముఖరూపమే అది. మరి యూదా గోత్రపు సింహం అని పిలుస్తున్నామే,
ఆ ముఖ రూపంలో ఆయన నెక్స్ట్ మిషన్ మనం చూడబోతున్నాం. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. ఆయన ఎవరెవరిని నీతిమంతులుగా ఆయన తీరుస్తున్నారో వారిని గెద్దరెక్కల మీద అమాంతం తీసుకుని వెళ్ళబోతున్న ఒక అనుభవం కొరకే ఈనాడు సంఘం ప్రిపేర్ అవ్వాలి. ఆమేన్. ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక్కొక్కరి హృదయాలు ఎలా నలిగిపోయాయో, ఎలా ఎదురు చూస్తూ ఉన్నారో విడుదల కొరకు గమనించండి. ఎంత ఎదురు చూసినా ఆ రోజు ఐగుప్తును విడిచిపెట్టినా ఐగుప్తు మీద ఉన్న ఆశ విడిచిపెట్టలేకపోయారు. మరి బబులోను చెరలో ఏం చూస్తున్నాం? స్వచ్ఛందంగా ఎవరు ఆయన ప్రజలో వాళ్ళందరూ వెళ్ళొచ్చు అనే ఒక ఆజ్ఞ జారీ అయింది. ఇప్పుడు ఇష్టపూర్వకంగా ఆయన యొద్దకు చేరుతున్న వారు ఉంటారు. ఇష్టపూర్వకంగా వారిని గద్దరెక్కల మీద ఆయన ఎక్కించుకోబోతున్నారు. ఆమేన్. ఈ మొత్తం మిషన్ ఈ పక్షిరాజును పోల్చి చూపిస్తున్న ఒక మిషన్. ప్రవాది కూడా పక్షిరాజు రెక్కల వంటి రెక్కలతో తన మిషన్ కంప్లీట్ చేసుకుంటున్నాడు. ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. ఈ రెండింటికి వ్యత్యాసం ఉందండి. ఆ నెగిటివ్ ఆస్పెక్ట్లో ఉన్న ఆ పక్షిరాజు యొక్క రెక్కలు కలిగిన అపవాది యొక్క అధికారమునకు, ప్రలోభాలకు లోబడిపోవద్దు. ఈ ఏరియాలో కావలసిన వివేకం చాలా హయ్యర్ లెవెల్ ఆఫ్ వివేకం, అంటే గ్రహింపు, అండర్స్టాండింగ్ లెవెల్ కావాలి. చీకట్లో మనకి ఏమీ గుర్తుపట్టలేం కదా, ఏమీ కనపడదు కదా. కానీ నీలో ఉన్న వెలుగు చీకట్లో ఉన్న సంగతులను కూడా చూపించు కాలం. నీలో ఉన్న వెలుగు చీకట్లో ఉన్న విషయాలను వెలుగులోనికి తీసుకుని వచ్చే ఒక అనుభవం ఉంది. నేడు సంఘం అటువంటి అనుభవాల్లోనికి వెళ్ళాలి. అందుకే నిజమైన వెలుగుతో నింపబడాలి. అప్పుడు మాత్రమే అవి గుర్తుపట్టుట సాధ్యం. లేకపోతే ఆయన సింహాసనమునకు ఉన్న పక్షిరాజు ముఖం వంటిదే కదా అని అపవాది యొక్క సామ్రాజ్యంలో ఉన్న పక్షిరాజు రెక్కలు వంటి స్వభావం లేదా ఆ మిషన్ చూసి మోసపోయే అనుభవం ఉండొచ్చు. అనేకులు అంత్యకాలంలో మోసపోతారు. ఆ మోసంలో పడిపోకూడదు అంటే ఇలా ఆయన అనుగ్రహించు బలము చేత బలం పొంది అలసిపోని
ఆయన అలుపెరగని ఆయన బలం, సొమ్మసిల్లని ఆయన అనుభవం, ఆయన యొద్ద నుండి వస్తున్న అనుభవాలతో నింపబడి ఉండుట మంచిది. ఇన్ని రోజులు మనం నేర్చుకుంటున్నాం ఆయన ఎత్తైన స్థలంలో నివసింపజేస్తారని. కానీ గర్వించిన పిమ్మట ఆయన ఇచ్చిన ఆధిక్యతను నిలబెట్టుకోలేని సమయం, అక్కడి నుంచి కూడా పడద్రోయడానికి వివేకమును తీసివేస్తానని చెప్పారే. ఇప్పుడు గ్రహించండి, వివేకమున్న గ్రూప్ ఉంది, వివేకం లేని గ్రూప్ కూడా ఉంది. వివేకమున్న గ్రూప్ ఉంది, వివేకం లేని గ్రూప్ కూడా ఉంది. ఒక పక్కన అగ్నితో నింపబడి ఉండాలి, మండుతూ ఉండాలి. ఇంకొక పక్కన నియమించబడిన మిషన్ను కంప్లీట్ చేయాలి. ఆ మిషన్లో నుంచి తొలగిపోకూడదు. ఈరోజు మన ముందున్న ప్రశ్న ఏంటో తెలుసా? మన మిషన్ ఏంటి? నేను అంటాను, ఆయన చెప్పింది చేయడమే మన మిషన్. ఆమెన్. ఏంటండి? ఆయన చెప్పింది చేయడమే మన మిషన్ అండి. మనకు అతి కష్టమైన పని ఏంటో తెలుసా? ఆయన చెప్పింది చేయడమే. ఆయన ఏదొద్దన్నారో అది మానేయడమేనండి మనకి కష్టం. ఆయన ఏది చేయమన్నారో అది చేయకుండా ఉండడమే. ఎంతగా మనం అవిధేయులమై ఉన్నాం చూడండి. మానవుల వంటి మనకు ఆయన ఇంత కృప చూపిస్తున్న ఈ సమయం మించిపోతే ఆయన కొత్త పేరుతో, ఆయన కొత్తగా ఆయన వచ్చే ఆ రానున్న యుగ యుగాల జీవితంలో ఇక ఏం జరుగుతుంది అనేది మనకి ప్రకటన గ్రంథం తర్వాత ఇంకా తెలీదు. యుగ యుగములు ఆయనతో వారు ఉంటారు అని చెప్పిన తర్వాత ఎలా ఉంటారు ఏంటి అనే విషయాలు మనకు తెలీదు. ఇంకా చెప్పలా. అంటే అక్కడ వరకు ఫస్ట్ చేరు, తర్వాత ఆ సంగతి నీకు తెలుస్తుందని అర్థం. ఆ తర్వాత ఆయన ఎలా కదులుతారు అనేది మనం అప్పుడు చూస్తాం. కానీ ప్రస్తుతం నెరవేర్పులో ఉన్న ఆయన మిషన్లో భాగంగా ఉంటావా? ఈరోజు ప్రశ్న అదే. దేవాది దేవుడు ఆయన ప్రణాళికలను చూపించకనే చూపిస్తున్నారు. అలంకార రూపంలో, దర్శన రూపంలో, అనేక రూపముల్లో ఆయన చిత్తం ఏమిటి అని బయలుపరుస్తూ ఉన్నారే. మరి ఆయనతో ఏకాత్మ కలిగి ఆత్మ నడిపింపులో ఒక ప్రయాణం ఉంది. ఆ ప్రయాణం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందామా? అయితే ప్రార్థనలో ఏకీభవిద్దాం, ప్రార్థన చేద్దాం. అయ్యా,
మీ మిషన్ ఏంటో మాకు అర్థమైంది. ఎత్తబడే సంఘమును ఆయన ఎత్తుకుని వెళ్తున్న ఒక అనుభవం ఆ పక్షిరాజు ముఖ రూపంలో చూపిస్తున్నారు. అలిసిపోని ఒక అనుభవం ఆ పక్షిరాజులో చూపిస్తున్నారు. ఆయనలో ఉన్న జ్ఞానం ఎవరు శోధించగలరు అని ఒక ప్రశ్న వేస్తున్నారు. దేనికి మన దగ్గర సమాధానం లేకపోవచ్చు, కానీ ఆయన సృష్టించిన ఒక్కొక్క దాన్ని మనం గమనించగలిగితే ఆయన ఎవరో మనకు అర్థమవుతుంది. ఆయన జ్ఞానం ఎట్టిదో మనకు అర్థమవుతుంది. ఆయన శక్తి ఎట్టిదో మనకు అర్థమవుతుంది. అవన్నీ నిత్యము ఉండేవి. వాటి మీద మనస్సుంచి గ్రహింపు గనక తెచ్చుకోగలిగితే, దేవుడు అనుగ్రహిస్తున్న గ్రహింపును తీసుకోగలిగితే అలుపెరగని ప్రయాణం చేయుట సాధ్యం. అందుకే ప్రార్థించుకుందాం, అయ్యా మాకు వివేకం కావాలి, అలుపెరగని ఆ ప్రయాణం చేయుటకు కావలసిన బలం మాకు కావాలి. అది మీ యొద్ద నుండి మాకు కావాలి. మేము ఇంతవరకు ఎదురు చూసిన సోర్స్ ఏదైతే ఉందో అవన్నిటినీ కూడా మేము విడిచిపెట్టేస్తున్నాం. ఇక మా సోర్స్ మీరే అని మాకు అర్థమైంది. అవన్నీ దయచేయగలిగిన శక్తి మీ వద్ద మాత్రమే ఉందని మాకు అర్థమైంది. మేము ఎదురు చూడవలసింది మీ కొరకని మాకు అర్థమైంది అంటూ ప్రార్థన చేసుకుందామా? గద్ద రెక్కల మీద ఎక్కించుకొని ఆయన యొద్దకు చేర్చుకున్న ఒక అనుభవం మన ఎదుట ఆయన ఇశ్రాయేలీల్ని చూపించి చెప్తుంటే అంతకంటే ఎక్కువ స్థాయిలో, ఎందుకు అంటే ఆ రోజు భూమి మీద ఉన్న ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్లారు, కానీ ఇప్పుడు భూమి మీద నుండే ఇంకొక నివాస స్థలానికి ఆయన తీసుకుని వెళ్ళబోతున్నారు. గనుక ఐగుప్తు నుండి యెరూషలేం ప్రయాణం కాదు, ఇప్పుడు భూమి నుండి పరమ యెరూషలేము యొక్క ప్రయాణం. గనుక ఇంకెంత పెద్ద మిషన్ అది. ఆ రోజు ఐగుప్తులోనే మనస్సు ఉన్నవారు ఆయన వెంట వెళ్ళలేకపోయారు, మార్గంలోనే చనిపోయారు. అవిధేయతను చూపించిన వారు, సణిగి గొణిగిన వారు, మాట వినకుండా ఉన్నవారు, బయల్పేరు ప్రయోగాలకు పడిపోయిన వారు, వ్యభిచారపు మత్తులో పడిపోయిన వారు, ధనమోహం కావచ్చు, ఇక ఏదైనా కావచ్చు, ఏది విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టకుండా పడిపోయిన వారు ప్రయాణం మధ్యలోనే ఆగిపోయినట్టుగా మనం చూస్తున్నామే. మరి పరమ యెరూషలేముకు ఒక ప్రయాణం ఉంటే దానిని ఆయన ఎంత ఖచ్చితంగా, ఎంత రూఢీపరుస్తూ ఎలా తయారవ్వాలో, ఎలా ఉండబోతుందో చూపిస్తున్నప్పుడు సిద్ధపాటు లేకపోతే ఎలా చేరుతాం? భూమిలో ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతంకు తీసుకుని వెళ్ళే ప్రయాణమే
గద్ద రెక్కల మీద ఎక్కించుకున్న ప్రయాణం అయితే, భూమిని విడిచిపెట్టి వెళ్తున్న ప్రయాణం ఇంకెంత పవర్ఫుల్ ప్రయాణం, ఇంకెంత శక్తితో కూడినది. దాని కొరకు కావలసిన ఆ ఫుల్ లెంత్లో కావలసిన సిద్ధపాటు కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో జీవితం ఆగిపోవద్దు, కానీ చేస్తున్న ప్రార్థన వైపు ప్రాణాత్మ దేహములను నడిపించుకుంటూ ముందుకు వెళ్దామా? నిజమైన సిద్ధపాటులోనికి అడుగులు పెడదామా? ఈరోజు చేయబోతున్న ఈ ప్రార్థన మన మైండ్ సెట్ని మార్చబోతుంది. ఆ రోజు ఐగుప్తు మీద మనస్సు లేని కొంతమంది ఎలా అయితే ఉండినారో, అలాగనే దేవుడు తన కొరకైన ప్రజలను వేరుపరుచుకుంటున్న సమయం ఇది. ఆయన మీద తప్ప ఇంకా దేని మీద ఆధారం పడకుండా ఆయన రెక్కలు ఎక్కుతున్న అనుభవంలోనికి వెళ్దాం. ఆయన ఎలా తీసుకెళ్తే అలా వెళ్దాం. ఆయన ఏం చెప్పితే అది చేద్దాం. అటువంటి తీర్మానంలోనికి అడుగులు పెట్టే ప్రార్థన చేద్దాం అక్క.